పాడుతున్నారు. వింటేనైతే వినాలని అనిపిస్తుంది. చాలామందైతే ప్రొద్దున్నుండే వచ్చి ఇక్కడ కూర్చున్నారు పాటలు వినుకుంటా భజన పాటలు. ఎంత బాగా పాడుతున్నారు అనంటే అయ్యప్ప పాటలు వింటేనైతే మనకు వినాలని అనిపిస్తున్నది. అందుకోసమని ఫస్ట్ అయితే ఇగ నేను హోమం గాల్చిండ్రు ప్రొద్దున. హోమం కాడ మొక్కైతే ఇక్కడ 4 గుడిలున్నాయి అని అన్నా గదా! ఫస్ట్ అయితే గణపతి గుడుంది. ఫస్ట్ గణపతికి దర్శనం చేసుకొని ఒక చుట్టైతే తిరుగుతున్నా నేను. ఇక్కడనైతే మళ్ళీ ఏంటిది అననంటే మధ్యాహ్నం అయితే అన్నదానం గూడా ఉంటది. మళ్ళా ప్రతి సంవత్సరం గూడా ఓణం పండుగ బాగా జరుగుతదిక్కడ. మళ్ళా రెండో గుడి ఏంటిది అనంటే ఇది జంట నాగుల గుడి. మనకేమైనా దోషాలున్నా గూడా ఈ జంట నాగులకు పూజ చేసుకోవచ్చు. మళ్ళీ తర్వాత ఉన్నది మూడో గుడికి నేను మొక్కుతున్నా గదా! అయితే మాలిక పురోత్తమ అమ్మవారు. అమ్మవారైతే ఎంత మంచిగున్నదనంటే మంచిగా పూలతోటి ప్రతి గుడి గూడా డెకరేషన్ మంచిగా చేసిండ్రు. ప్రతి గుడికి గూడా ఒక్కొక్క చుట్టు తిరిగిన. తర్వాత అయితే సుబ్రహ్మణ్య స్వామి. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామికి గుడి ముందర లింగం పెట్టిండ్రు. లింగానికైతే మంచిగా పైన వాటర్ పెట్టిండ్రు. అక్కడ గూడా పూజ చేసుకున్నా నేను. పూజ చేసుకొని ఇక్కడ అమ్మవారినైతే నేను దర్శించుకున్నా. దర్శించుకున్నాక ఏంది అనంటే పక్కకింకా నవగ్రహాలున్నాయి. నవగ్రహాల చుట్టూ అక్కడికి వెళ్దామని ఇక్కడ ఒక చుట్టైతే తిరిగేసి అక్కడికి వెళ్దామంటే అక్కడ వెళ్ళిన. ఆడవాళ్ళైతే బాగా మందొచ్చిండ్రు. మగవాళ్ళైతే అక్కడ భజన కాడ కూర్చున్నారు. మంచిగా పూజకైతే అన్ని సామాన్లు తెచ్చుకొని పూజ చేసుకుంటున్నారు. చూసిండ్రు గదా! ఇక్కడున్న గుళ్ళైతే 4 గుడులు అవే. గణపతి గుడి, జంటనాగుల గుడి, మాలిక పురోత్తమ అమ్మవారు, సుబ్రహ్మణ్య స్వామి. ఇప్పుడైతే నవగ్రహాల చుట్టైతే తిరుగుతున్నా నేను 9 ప్రదక్షిణలు చేయాలని. చూడండి అందరైతే ఆడవాళ్ళు మంచిగా భక్తి శ్రద్ధలతోనైతే పూజలు చేసుకుంటున్నారు. ఓణం పండుగ గదా! ప్రతి సంవత్సరం ఇలానే